ఏ రాష్ట్రంలో చూసినా అత్యాచారాలు, అటెంప్టివ్ రేప్లు, ఆడవారిపై ఆకృత్యాలు, లైంగికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు. నిర్భయ చట్టం వచ్చినా అత్యాచారాల్లో మాత్రం మార్పు లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిర్భయ ఘటనకు నేటితో సరిగ్గా 2 ఏళ్లు. దేశ రాజధానిలో మహానుభావులు ఏలిన పట్టణంలో నడిరోడ్డుపై ఓ యువతి నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకున్న రోజు. 23 ఏళ్ల విద్యార్థినిపై 6 మానవ మృగాలు చూపిన పైశాచికత్వం ఆమె తల్లిదండ్రులను గుండెలవిసేలా ఏడిపించింది. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్న కూతురు కళ్ల ముందే రాక్షసుల పాలైపోయింది. ప్రాణాల కోసం పోరాడి సింగపూర్ హాస్పిటల్లో కన్నుమూసింది నిర్భయ. డిసెంబర్ 16 యావత్ భారతదేశం మర్చిపోలేని రోజు. యువత నిరసన జ్వాలలతో రగిలిన రోజు. నిర్భయ ఘటనతో నిరసన ర్యాలీలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. రేపిస్టులకు ఉరిశిక్ష వేయాలంటూ ఢిల్లీ అంతా మారుమోగిపోయింది. ఢిల్లీ నడివీధుల్లో ఆందోళనకారులు గళం విప్పారు. ఆ ఘటన ఇప్పటికీ భారత్ను ఓ పీడకలలా వెంటాడుతూనే ఉంది. ఎందరో ఆడపిల్లలు అన్యాయంగా కన్నుమూసినా, తమపై లైంగికంగా, మానసికంగా వేధింపులు జరుగుతున్నా నిర్భయ పేరుతో చట్టం వచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. Day we are seeing a new case, a new rape case. Sometimes a small child, like 1 year, 3-year-old kid, is being raped, is being molested. So we don't really think that like we are safe and secure. मतलब इन केसों में तो कार्रवाई भी नहीं होनी चाहिए. जब कल्पित सामने है तो उसको तुरंत ही डिसीजन देके कर देना चाहिए, फांसी देना चाहिए सीधे. నిర్భయ మరణంతో దేశంలో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి. ఆడ మగ భేదాలు లేకుండా అందరూ నిర్భయకు మద్దతు పలికారు. దేశవ్యాప్తంగా శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో ఆగమేఘాల మీద ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 250 కోట్ల రూపాయలతో నిర్భయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అన్యాయం జరిగితే ఆసరాగా నిర్భయ చట్టాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఏం లాభం? అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఆడవారిపై వేధింపులు ఆగడం లేదు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఎందరో మహిళలు ఇదే అన్యాయానికి బలైపోయారు. जहाँ जो होना है वो हो सकता है. ऐसा नहीं कि मुंबई में हूँ तो गलत नहीं होगा, बाहर है तो गलत नहीं होगा. ये लोगों की मानसिकता का बदलना बहुत जरूरी है. सबको अपील करूंगी कि जैसे हर आदमी अपनी माँ बहन को सिक्योर करता है तो दूसरों को भी वैसा ही समझे. 2 ఏళ్లలో ప్రతి రాష్ట్రంలోనూ సగటున 30 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. మరో 40 మందిపై అత్యాచార యత్నాలు జరిగాయి. ఎందరో ఈ అన్యాయం ఎదుర్కోలేక కన్నుమూశారు. మరెందరో చెప్పుకోలేక కన్నీళ్లను దాచుకుంటున్నారు. సమాజం సిగ్గుపడాల్సిన విషయం, పసిమొగ్గలపై కూడా పైశాచికత్వం ఆగడం లేదు. బెంగళూరులో ఈ మధ్య జరిగిన పైశాచికాలు, హైదరాబాద్, ఢిల్లీలో క్యాబ్ రేపులు చట్టాలను పదునెక్కించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. But I think in a country like India where the criminal rate is high, it needs to be at a faster pace. That it's actually going slow. The steps are going slow. People just focus on women's mentality, women's dressing, but it should be more focused on men's mentality. పక్కింట్లో, రోడ్డు మీద, స్కూల్స్, కాలేజీ, ఆఖరికి ఇంట్లో కూడా ఎవరిని నమ్మేలా లేరు అమ్మాయిలు. ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాథుడే లేడు. మానసికంగా కుంగిపోతున్న వారికి పోలీసులు మొండి చెయ్యే చూపిస్తున్నారు. అత్యాచారానికి గురైన వారి కోసం ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. న్యాయపరంగా పోరాడాల్సి వస్తే లాయర్ను పెడుతోంది. అవసరమైతే ఉపాధి కూడా ఇస్తోంది. కానీ వీటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. Media should change certain laws because when a woman is raped, they mostly focus on women. They try to, make it a huge thing, but nobody focuses on the guy. She thinks she's humiliated in public. అత్యాచారం జరిగిన వారు 18 ఏళ్ల వయసు వారై ఉండాలి. మెడికల్ సర్టిఫికేట్స్ను, ఎఫ్ఐఆర్ను జతచేసి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఇస్తే కుటుంబ పరిస్థితిని చూసి సాయం చేస్తారు. ఇందులో అర్థం చేసుకుని ఆదుకునేవారు కొందరైతే వెకిలి చేష్టలతో వంచేవారు మరికొందరుంటారు. ఈ 2 ఏళ్లలో నిర్భయ చట్టం పనితీరు అంతంత మాత్రంగానే ఉందంటున్నారు మహిళలు.